మదర్ ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. తల్లిదండ్రులు అంటే ఎవరైతే తండ్రి లేడు చనిపోయారని కూడా తెలుస్తుంది. తేజస్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి మనం ఇసుక కనిపిస్తుంది అక్కడంతా క్రైమ్ సీన్ అయితే చోటు చేసుకుంది. మనం పూర్తిగా బ్యాండేజ్ కూడా చూడొచ్చు, డు నాట్ క్రాస్ అనేది. ఇన్వెస్టిగేషన్ భాగంగా పోలీసులు ఇది కట్టడం అయితే జరిగింది, బ్యాన్ అని పెట్టడం జరిగింది. పూర్తిగా కూడా అతి దారుణంగా క్రూయల్గా అతన్ని చంపడం జరిగింది. ఇక్కడ ఉన్న వాచపల్లి ప్రజలు కూడా భయప్రాంతులకు గురవుతున్నారని చెప్పొచ్చు. అర్ధరాత్రి వేళ ఒక మనిషిని తన ఇంట్లో నుంచే బయటికి తీసుకొచ్చి వెంటాడి తరిమి అతి దారుణంగా హత్య చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఫేమస్ అవ్వడానికి రివెంజ్, మేము ఒక రౌడీలం అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళే చంపి వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ చేతు కూడా పూర్తిగా రక్తం అడుగులుంది, మొత్తం రక్తంతో నిండిపోయినప్పటికీ కూడా చాకు పట్టుకొని నేను ఎవరికి బెదరను, నాకే అందరూ బెదరాలి, నా పేరు సిద్ధు బోల్తే నామ్తో సునా హువానా అంటూ ఒక ఇన్స్టాగ్రామ్లో రక్త చరిత్ర పాట పెట్టుకుంటూ అతనే హీరోయిజం చూపించుకుంటూ ఎలివేషన్ ఇవ్వడం అయితే జరిగింది. పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 4 టీమ్స్గా విడిపోయి నిందితుల కోసం ఎవరైతే సిద్ధు ఉన్నారో అతని స్నేహితుల కోసం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మర్డర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వాళ్ళు పరారైపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. తేజస్ వాళ్ళ మదర్కి మాత్రం ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళ మదర్ ఊరికి వెళ్ళింది, తేజస్ మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. స్థానికంగా కూడా తేజస్ ఇంట్లో చాలా తక్కువ ఉంటాడు, వాళ్ళ మదర్ ఉంటుంది, అప్పుడప్పుడు వాళ్ళ మదర్ బయటకు వెళ్తూ ఉంటుంది. కానీ తేజస్ ఉన్న సమయంలో ఎవరెవరు అబ్బాయిలు వస్తుంటారు, ఇదంతా ఫ్యామిలీ ఉండే రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడికి మాత్రం అబ్బాయిలు వస్తుంటారు, మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, చాలామంది వస్తూ పోతుంటారు. వీళ్ళు వచ్చి కూడా 2 months వరకే అయింది ఇంటికి వచ్చి. అసలు ఇట్లా జరగడం మాకు షాకింగ్గా, మాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే మా ఇంటి ముందే ఇది జరగడం ఇంకా భయం అవుతుంది అని చెప్పి ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది. అర్ధరాత్రి వేరే మనం ఇక్కడ లోకల్గా షాప్స్ కూడా చూడొచ్చు, ఇవన్నీ మూసి ఉన్న సమయంలో జరిగిందంటే ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, షాప్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అర్ధరాత్రి సుమారుగా 3:30 ప్రాంతం ఆ టైంలో 3:30 నుంచి 4 ఆ టైంలో జరిగింది కాబట్టి ఎవరికి కూడా అరుపులు ఇలాంటివి ఏది వినపడలే అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణమైన విషయం అంటే ఒక మనిషిని ఇంట్లో నుంచి లాక్కొని మరి చేసింది ఎవరో పెద్దవాళ్ళు క్రిమినల్స్ కూడా కాదు, వాళ్ళంతా స్టూడెంట్స్, అంటే 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉండేవాళ్ళు. వీళ్ళు సరిగా చదవకుండా మద్యానికి బానిస అయిపోయి డ్రగ్స్కి అలవాటు పడి గంజాయి తాగుతూ ఈ మత్తులో చేస్తున్నారా, లేకపోతే అంటే వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అంటే మేము ఫేమస్ అయిపోవాలి, మా మీద ఒక రౌడీ షీటర్ ఓపెన్ కావాలి, మమ్మల్ని అందరు చూసి భయప్రాంతులకు గురి అవ్వాలి, అందరూ మమ్మల్ని బాయ్ అని పిలవాలి, మా వెనకాల ఇంకో 20 మంది నడవాలి అని ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఒక బ్యాడ్ ట్రామటైజ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇవంతా చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం నిందితులు పరారీలో ఉన్నారని కూడా తెలుస్తుంది. చూడాలి, పోలీసులు అయితే 4 టీమ్స్గా అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తరుణ్ ఎవరైతే తేజస్ ఉన్నారో ఆ తేజస్ బాడీని కూడా గాంధీకి షిఫ్ట్ చేయడం అయితే జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పరిచయ రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మొత్తానికి 5 నెలల క్రితం SR నగర్లో దాసారం బస్తీకి చెందిన తరుణ్ రాయ్ అనే యువకుడిని హత్య చేసిన ఘటనకు సంబంధించి నిన్న జరిగిన హత్యకు సంబంధం ఉంది అని పోలీసులు అంటున్నారు. ఒక్కసారి నిన్న తాజాగా జరిగిన తేజస్ హత్యకు సంబంధించి ACP ఏమన్నారు ఇంకొకసారి చూద్దాం. 4 o'clock ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని చెప్పేసి సీన్కు మన బాచ్పల్లి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ అల్లంపూడి ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నాడు. దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో SR నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందు పార్టీ చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేసేది. ఇది రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము, త్వరలో అరెస్ట్ చేస్తాము. హత్య కేసులో ఎంతమంది పాల్గొన్నారు సార్ సుమారుగా? హత్య కేసులో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 4 members మరియు ఇతరులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 4 కూడా వీళ్ళ ఫ్రెండ్సే అందరూ. ఆ 4 ఫ్రెండ్స్ నమ్మించి ఇతను కిందికి తీసుకొచ్చి మందు దాటి పొడిచి చంపారని తెలుస్తుంది. పరిశోధనలో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక ఇంకా నిజాలు తెలుస్తుంది. డెడ్ బాడీ మీద ఎన్ని కత్తిపోతుంది? సుమారు 10 నుంచి 11
రిపోర్ట్లు మనకు కనిపిస్తున్నాయి. పిఎంఈ అయినాక ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. ప్రగతి నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు కారణాలేంటో కనుక్కుంటున్నారు. ప్రగతి నగర్లో జరిగిన హత్యకు కొన్ని నెలల క్రితం ఎస్ఆర్ నగర్లో జరిగిన హత్యకు సంబంధం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ప్రగతి నగర్లో అర్ధరాత్రి హత్య జరిగింది. అత్యంత కిరాతకంగా చంపి తేజస్ అనే యువకులను చంపి ఆ కత్తులతో రక్తపు మరకలతో ఫోటోలు దిగారు నిందితులు. అంతేకాదు నవ్వుకుంటూ వాళ్ళు వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రగతి నగర్ మర్డర్ వెనుక ఎస్ఆర్ నగర్ గ్యాంగ్ ఉందని పోలీసులు చెప్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. 5 నెలల క్రితం ఎస్ఆర్ నగర్లోని దాసారం బస్తీకి చెందిన తరుణ్ రాయ్ అనే యువకున్ని దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ కేసులో ప్రస్తుతం హత్యకు గురైన తేజస్ A3గా ఉన్నాడు. 2 నెలల క్రితం బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్ఆర్ నగర్ను వదిలేసి వేరే చోటకి కూకటపల్లి ఏరియాలోకి ప్రగతి నగర్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నాడు. అయితే రాత్రి తేజస్ ఇంటిలో నుంచి అతన్ని బయటకు తీసుకొని వచ్చి అత్యంత కిరాతకంగా చంపేశారు. మా ప్రతినిధి పెట్రిషా ఏసీపీతో మాట్లాడారు. ఒకసారి ఏసీపీ ఏమంటున్నారో చూద్దాం. పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లోకల్ గ్యాంగ్ వార్ అయితే జరిగింది. ఇది నిందితులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎస్ఆర్ నగర్ తరుణ్ రాయ్ కేసులో ఉన్న వాళ్ళు తరుణ్ అన్నని చంపుతావా అని చెప్పి అక్కడి గ్యాంగ్ వాళ్ళు మిగతా గ్యాంగ్ ని చంపడం అయితే జరిగింది. అసలు పూర్తి కేసు వివరాలు ఏంటి అని మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి సార్ ఇది? తరుణ్ గతంలో ఎస్ఆర్ నగర్ లో చాలా హల్చల్ జరిగింది. తరుణ్ అన్న వ్యక్తిని అతి దారుణంగా బండరాయితో మోది మరీ చంపారు. అదే విధంగా తరుణ్ గ్యాంగ్ కి చెందిన వాళ్ళు మా అన్నని చంపుతావా అని చెప్పి ఇంకొక వ్యక్తిని తేజస్ అన్న వ్యక్తిని చంపడం జరిగింది ఈ రోజు బాచుపల్లి. అసలు ఏం జరిగింది? ఇదంతా గ్యాంగ్ వార్ ఏంటి? ఇది గతంలో 2023లో మనకు ఎస్ఆర్ నగర్లో తరుణ్ రాయ్ అని చెప్పి రౌడీ షీటరు అతను మర్డర్ అయిండు. అది అందరికీ తెలిసిన విషయమే. అందులో ముద్దాయి A3 తేజస్ సాయి అని చెప్పేసి రీసెంట్లీగా 2 నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చి ఎస్ఆర్ నగర్లో ఉంటే నాకు డేంజర్ అని చెప్పి ఆయన వచ్చి ప్రగతి నగర్లో కొత్తగా రూమ్ తీసుకొని ఉంటుండు, ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తి దగ్గరికి శివప్ప అని ఒక ఫ్రెండ్ లాగా వచ్చి ఫ్రెండ్షిప్ చేసుకొని ఒక 4 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే తాగుతూ పడుకొని ఉన్నాడు. అతను బాగా తాగిన క్షణంలో కిందికి వచ్చిన సమయంలో అతని ఫ్రెండ్స్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. దాంట్లో సమీరు మరియు ఇతరులు వచ్చి సిద్ధప్ప శివప్ప అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి ఇతని ఇంటి దగ్గర ఏడైతే రెంటుకుంటున్నారో ప్రగతి నగర్ చెరువు కట్ట దగ్గర అతన్ని వెంబడించి పొడిచి చంపినరని మాకు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ 5:30కి వచ్చింది. వెంబడే మేము ఇన్స్పెక్టర్ అందరూ క్లూస్ టీము డాగ్స్ టీము అందరం కలిసి తీసుకొని పోయినాము. డెడ్ బాడీ పోస్ట్మార్టంకి పంపించినాము. ఇందులో నిందితులు ఎవరిని విడిచేది లేదు. చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ఒక 4 టీములు పెట్టి ఎస్ఐస్ను ఇన్స్పెక్టర్స్ను పంపించినాము. త్వరలో అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి మిగతా అప్డేట్స్ మీకు మళ్ళీ చెప్తాం. ఇదే విధంగా ఎస్ఆర్ నగర్ లో కూడా గతంలో ఇంత పెద్ద హల్చల్ అయితే జరిగింది. ఆ గ్యాంగే మళ్ళీ ఇప్పుడు బాచుపల్లి వరకు వచ్చింది. ఇదంతా కూడా ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఒకరిని చంపుకోవడము, ఇలాంటి క్రూయల్ గా అంటే వెంబడించి మరి అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి సిద్ధు బోల్తే నన్ను ఎవరు ఆపేది లేదు, నన్ను ఎవరు టచ్ చేసేది లేదు అని ప్రజలను భయప్రాంతులకు గురి చేసి ఒక క్రూయల్ అట్మాస్ఫియర్ అయితే అన్సేఫ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తుంది. వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దర్యాప్తు ఎలా ఉంది? అంటే ఇంతమంది బహిరంగ వీళ్ళు చెప్పుకొని వార్నింగ్లు ఇచ్చుకొని మరి వీళ్ళు చంపుకోవడం అయితే జరుగుతుందని వీళ్ళందరి మీద రౌడీ షీటర్ ఓపెన్ ఉందా? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మేము. రౌడీ షీటర్స్ ఎవరెవరి మీద ఓపెన్ ఉన్నాయి అవన్నీ ఎంక్వైరీలా తేలుతుంది మనకు. ఈ సోషల్ మీడియాలో ఫోటోలు ఇవన్నీ పెడుతున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక హీరోయిజం లాగా ఆ సినిమాలో చూసి పిల్ల చేష్టల్లాగా పెడుతున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాక తగిన చర్య తీసుకుంటాం. సైబరాబాద్ ఈజ్ ఏ సేఫ్ సిటీ. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ అందుబాటులో ఉంటాము. ఇక్కడ కూడా మర్డర్ అయిన 10 నిమిషాలలో మేము అందరం ఉన్నాము. వెంబడే డెడ్ బాడీ షిఫ్ట్ చేసినాం. వాళ్ళని త్వరలో
గంటన్నరలో దొరుకుతారని ఆశిస్తున్నాను. అంటే ఎంత దారుణం చూడండి సార్. అంటే చంపిన వ్యక్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అంటే ఆ కత్తి పట్టుకొని చేతు నిండా రక్తం ఉండి నేను హీరోని, నన్ను ఎవరేం చేయలేరు అన్నట్టు ఇంత బహిరంగ చెప్తుంటే ప్రజలకు కూడా ఒక వైపు భయం ఉంటుంది. అదే విధంగా ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. వీళ్ళ మీద ప్రత్యేక నిఘా ఏమైనా ఉందా సార్? అంటే ఇంతమందిగా బహిరంగ మర్డర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరు కూడా స్టూడెంట్సే, కొంతమంది దాంట్లో చదువుకోలేదు. వీళ్ళందరూ మద్యం సేవిస్తూ ఈ గంజాయి డ్రగ్స్ మధ్యలో తిరుగుతున్నారని చెప్పొచ్చా? ఎస్ అమ్మా, ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ తోటి వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు. ఆ సినిమాలు చూసి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. దాంతోనే వాడేం హీరో అయిపోయాడు. చెడు పని చేసేవాడు ఎప్పుడైనా శిక్షించబడతాడు. లా తన పని తను చేసుకొని పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు మీ అదుపులో ఉన్నారా? లేదమ్మా, టీములు పెట్టినాము. ఒక 6 టీములు తిరుగుతున్నాయి. ఇన్స్పెక్టర్లతోనే ఒక 6 టీములు పెట్టినాము. వాళ్ళను ట్రేస్ చేసి పట్టుకున్నాక ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, అంటే గతంలో ఏదైతే తరుణ్ హత్య కేసు జరిగిందో ఇదే విధంగా తరుణ్ని చంపడం అయితే జరిగింది. బండరాయితో మోది మరి అతి దారుణంగా హత్య చేశారు. తరుణ్ని హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తేజస్ అనే వ్యక్తి కూడా దాంట్లో A3గా ఉన్నాడు. అతను 2 నెలల క్రితమే జైల్లో నుంచి తప్పించుకొని వచ్చారు. ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రాణహాని ఉంటుంది, ఎక్కడ తరుణ్ గ్యాంగ్ వాళ్ళు చంపేస్తారా అని ప్రగతి నగర్లో ఎవరికి తెలియకుండా ఉన్నారు. అయినా తరుణ్ గ్యాంగ్ వాళ్ళు మా అన్నని చంపుతావా అని వెంటాడి అతనికి తాగిపిచ్చి క్రూరంగా కత్తితోని మర్డర్ చేయడం అయితే జరిగింది. నిందితులు అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే మరికొన్ని 2-3 గంటల్లో పోలీసులు ప్రత్యేక టీం అయితే బృందాలు ఉన్నాయి. 4 టీంగా విడిపోయి నిందితుల కోసం జారిస్తున్నారని కూడా తెలుస్తుంది. సిద్ధు, దాంట్లో ఉన్న సిద్ధార్థ్, ఇంకా ఇంకొక వ్యక్తి ఎవరైతే తేజస్ని ట్రాప్ చేసి మరి అతని హత్య చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ టు బాచుపల్లి, బాచుపల్లి టు ఎస్ఆర్ నగర్ ఇదంతా కూడా హోల్ సిటీ లాగా అయిపోతుందని కూడా చెప్పొచ్చు. పూర్తిగా ఎలా అంటే గ్యాంగ్గా ఫామ్ అయ్యి లోకల్గా మాకు హవా ఉండాలి, మమ్మల్ని బాయ్ అని పిలవాలి, మా వెనకాల ఒక 20 మంది నడుచుకుంటూ రావాలి, మేమంటే హడలు పోవాలి అన్నట్టు ప్రజలకు భయప్రాంతులకు గురి చేస్తున్నారని కూడా తెలియచ్చు. ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఆ గ్యాంగ్ వీళ్ళని చంపుతుంది, వీళ్ళ గ్యాంగ్ వాళ్ళని చంపుతుంది. అంటే ఊహించుకోండి, ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది అంటే ఎంత భయప్రాంతులకు ప్రజలు గురి అవుతున్నారో కూడా మనకి తెలుస్తుంది. పోలీసులు మాత్రం చట్టం ఉంది, మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఎవరిపైన అయితే రౌడీ షీటర్ ఉందో వాళ్ళని జైల్లో వేస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చూడాలి అసలు వీళ్ళు నిందితులు ఏం చెప్తారు, మరి దాని తర్వాత ఈ గ్యాంగ్ ఏమవుతుంది, ఈ గ్యాంగ్ వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటామని అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్టి రిపోర్టింగ్ RTV హైదరాబాద్.